అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, అదేవిధంగా మార్కండేయుడు కూడా ఈ యొక్క చిరంజీవులుగా చెప్పడం జరుగుతుంది. 7గురిని కూడా. అందులో అశ్వత్థామ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో కౌరవుల పక్షాన నిలిచి ధర్మాన్ని ఎదిరించినటువంటి అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు? అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అసలు చాలామంది అశ్వత్థామను చూసామని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమేనా? కల్కి అవతారంకి అశ్వత్థామకి ఉన్నటువంటి సందర్భం ఏమిటి? ఈ మధ్యే కల్కి అనేటువంటి ఒక సినిమా వస్తుంది కదా, అందులో చూసిన తర్వాత చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఇది. అశ్వత్థామ దగ్గర ఒక దివ్యమైనటువంటి మణి ఉండేదట కదా, అది ఎలా వచ్చింది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు అది ఎవరు తీసుకున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడికి, కృపికి ఈశ్వర వరప్రసాదంగా జన్మించినాడు. ద్రోణాచార్యుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి అశ్వత్థామను పుత్రుడిగా పొందడం జరిగినదనమాట. ఈ అశ్వత్థామకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, పుట్టడంతో మిగతా వారిలాగా అతడు ఏడవలేదట. పిల్లవాడుగా ఉన్నప్పుడు అతడు ఒక అశ్వము సకిలించినట్లుగా, అశ్వం ఏ విధంగా అయితే అరుస్తుందో ఆ విధంగా అరచాడు. కాబట్టి అశ్వత్థామ అనేటువంటి పేరును పెట్టడం జరిగినది. చిన్నప్పటి నుంచే ద్రోణాచార్యుడికి తన కుమారుడు అంటే అపారమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి మోహము తన కుమారుని మీద ద్రోణాచార్యుడికి ఉండేది. అనేకమైనటువంటి విద్యలు, తనకు తెలిసినటువంటి సమస్త విద్యలను కూడా అశ్వత్థామకు ద్రోణాచార్యుడు బోధిస్తూ ఉండేవాడు. అతను కౌరవులకు, పాండవులకు కూడా గురువు ద్రోణాచార్యుల వారే. అందులో అర్జునుడు అనేవాడు చాలా గొప్ప శిష్యుడు అని మనకు తెలిసిందే కదా మహాభారతం ప్రకారము. అందులో అర్జునుడికి చెప్పినటువంటి విద్యలను కూడా అశ్వత్థామకు వివరించేవాడట రహస్యంగా. అంటే అవసరాల కోసం నీటిని దమ్మని పాండవులను, కౌరవులను పంపించి ఆ సమయంలో అశ్వత్థామకు రహస్యంగా విద్యలను బోధించేవాడట. అయితే తమకు తెలియనటువంటి అనేక విద్యలు ఈ అశ్వత్థామకు తెలవడము అర్జునుడు గమనించి ఒకసారి ఆ వరుణ విద్యను ఉపయోగించి ఆ కుండల్లో నీరు అక్కడికక్కడే పుట్టించినాడు. అతడికి ఆ విద్యలన్నీ కూడా తెలుసు కాబట్టి పుట్టించి ఏమిటి ఈ విషయం తెలుసుకుందామని ఎక్కడే రహస్యంగా ఉంటే అశ్వత్థామకు రహస్యంగా ఎన్నో విద్యలు బోధించడం అర్జునుడు తెలుసుకుంటే, గురువర్య నాకు కూడా ఈ యొక్క రహస్య విద్యలన్నీ బోధించాలి అంటే అప్పటి నుంచి కూడా నీవు కూడా నాకు పుత్రుడితో సమానంగా ప్రియ శిష్యుడు అవుతావని చెప్పి అశ్వత్థామకు బోధించినటువంటి సమస్త విద్యలను కూడా అర్జునుడికి బోధించడం జరిగినది. అప్పటి నుంచి ఈ అర్జునుడు అంటే అశ్వత్థామకు వైరము అనేది ఏర్పడడం జరిగింది. ఎందుకంటే తన తండ్రి గారికి తెలిసినటువంటి సమస్త విద్యలు కూడా నాకే తెలియాలి, నాకు మాత్రమే తండ్రి గారి యొక్క సమస్త విద్యల యందు అధికారం ఉండాలి, మరొకరికి ఉండొద్దు అనేటువంటి అసూయ వలన ఈ అర్జునుడు నాకంటే గొప్పగా విద్యలు నేర్చుకుంటున్నాడు, నాకంటే గొప్పవాడు అని నా తండ్రి గారి చేత పొగడబడుతున్నాడు అనేటువంటి అసూయ వలన అతడికి ఈ యొక్క అశ్వత్థామకు అర్జునుడికి మధ్య వైరము అనేది ఏర్పడుతూ ఉండేది. ఆ వైరం అనేది పెరిగి 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 చివరికి మహాభారత యుద్ధంలో ఈ అశ్వత్థామ కౌరవుల పంచన చేరి కౌరవులకు, అధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి కౌరవులకు మద్దతుగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకానొక కథనం ప్రకారం అయితే, అంటే అనేక మంది పరిశోధకులు చెబుతారు, అసలు అశ్వత్థామ అనేటువంటి వాడి వల్లనే ద్రోణాచార్యుడు కూడా కౌరవుల వైపు యుద్ధం చేశాడు అంటారు. ఆ చివరికి ఆ అశ్వత్థామ వల్లనే అశ్వత్థామ హతహ కుంజరహ అనేటువంటి మాట వల్లనే ఆ ద్రోణాచార్యుడు పడిపోవడం జరిగినది. ద్రోణాచార్యుడిని పడివేసేటువంటి శక్తి ఏ యొక్క యోధుడుకు లేడు. పుత్రమోహము, పుత్ర ప్రేమ అతడికి ఉన్నది కాబట్టి యుద్ధంలో పుత్రుడు మరణించాడు అని చెబితే అతడికి అస్త్ర సన్యాసాన్ని చేస్తాడు. పుత్రుడే మరణించినాక నేనోడి కోసం యుద్ధం చేయాలి, ఆ పుత్రుడు చెప్పాడనే కదా యుద్ధం చేసేది. పుత్రుడే మరణించినాక నేనెందుకు యుద్ధం చేయాలని అస్త్ర సన్యాసం చేస్తే ఎదుటి పక్షం వారు బాణాలేసి ఆ ద్రోణుని సంహరిస్తారు. అయితే ఈ విషయంతో ఇక అశ్వత్థామ కోపం అనేది పాండవుల మీద విపరీతంగా పెరిగిపోయింది. అసలు ఏ విద్యల విషయంలో అసూయగా ఉన్నటువంటి అశ్వత్థామ దుర్యోధనుని పంచన చేరి ఆ యొక్క దాని మీద అగ్నికి ఆద్యం పూసినట్లుగా మరింత విరిగి ద్రోణాచార్యుడి మరణానికి పాండవులే కారణం, అది కూడా తనను అబద్ధం చెప్పి మరణింపజేశారనేటువంటి ఉద్దేశంతో ఇక తీవ్రమైనటువంటి కోపంతో ఉండేవాడు. దాంతో 18వ రోజు యుద్ధం ముగిసి దుర్యోధనుడు కూడా భీముడి యొక్క గదాఘాతానికి పడిపోతే ఆ యొక్క మడుగు దగ్గర మృత్యు కోరల్లో ఇక చివరి క్షణాల్లో ఉన్నప్పుడు నేను పాండవులను సంహరిస్తాను, నాకు సర్వసైన్యాధికారిగా పట్టాభిషేకం చేయి అంటాడు అశ్వత్థామ. యుద్ధము ముగిసిపోయింది,
వాడు పడిపోయాడు దాదాపుగా. ఎక్కువసేపు అయితే పడిపోయి కుక్కలు, నక్కలు, గద్దెలు అన్నీ కూడా దగ్గరికి వచ్చాయి ఆల్రెడీగా వాడి శవాన్ని పీక్కుతున్నట్టు. అలాంటి స్థితిలో ఆ పట్టాభిషేకం చేయమంటే వాడు ఆ యొక్క దింపుడు గల్లం ఆశ అంటారు కదా, అప్పుడు కూడా వాడు పట్టాభిషేకం చేస్తే అర్ధరాత్రి పూట వెళ్ళి ఉప పాండవులందరినీ కూడా, శిబిరంలో పడుకొని ఉన్నటువంటి ఉప పాండవులందరూ కూడా సంహారం చేయబోతే వారందరూ కూడా ఎదిరించి గొప్ప యుద్ధం చేస్తారు. ఉప పాండవులందరూ కూడా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో దివ్యమైనటువంటి ఖడ్గము అనేది పరమేశ్వరుడు అడ్డుపడతాడు. ముందు నువ్వు ఈ సమయంలో వెళ్ళకూడదు అంటే, నేను వెళ్ళాలి, నేను నా మిత్రుడికి మాట ఇచ్చాను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే, అప్పుడు ఖడ్గం ఇచ్చి ఈ ఖడ్గంతో సంహరించు అంటాడు. ఎందుకంటే దీని వెనక కూడా ఒక కథ ఉన్నది. అది చెబితే సత్యహరిశ్చంద్రియ కథలో వస్తుంది అనమాట. దానికి ఎందుకు ఖడ్గం ఇచ్చాడు, ఎందుకు వారిని మరణింపజేశాడనే దానికి, వారు శాపవశాత్తు జన్మించినటువంటి వారు కాబట్టి ఆ విధంగా ఖడ్గం ఇచ్చి మరి ఆ యొక్క పరమేశ్వరుడు సంహరించేలా చేయడం జరుగుతుంది. పాండవులను సంహరించానని ఆనందంతో వెళ్ళి ఆ దుర్యోధనుడు చెప్తే అమ్మయ్య పాండవులు అంతమయ్యారని వాడు సంతోషిస్తాడు. అయితే ఈ విషయాన్ని కృష్ణుడు, అర్జునుడు, పాండవులు, ద్రౌపదీదేవి తెలుసుకుంటారు. ఉప పాండవులందరూ కూడా అశ్వత్థామ చేతిలో హతులయ్యారు, అర్ధరాత్రి పూట అతి క్రూరంగా అంతరించబడినారు అని తెలుసుకుంటే వెంటనే అతడు వ్యాసాశ్రమంలో దాక్కొని ఉంటాడనమాట. ఇదంతా తెలిసి ఎక్కడ వీళ్ళు నన్ను అంతం చేస్తారని వ్యాసాశ్రమంలో దాక్కొని ఉంటే అర్జునుడు, భీముడు వెళ్ళి అదే సమయంలో కృష్ణుడు వెళ్ళి ఆ అశ్వత్థామను తీసుకొని రావడానికి వెళ్తే అప్పుడు అపాండమీయం అగుగా కానీ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పాండవుల మీదకి ప్రయోగించడం జరుగుతుంది. అంటే అతడు అక్కడ ఉండే ప్రయోగించడం జరుగుతుంది. అంటే అపాండమీయం అంటే పాండవులకు సంబంధించినటువంటి పుత్రులు గర్భాల్లో ఉన్నా కూడా, మనవలలో మనవరాలు ఎవ్వరి గర్భంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అంతమయ్యే విధంగా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని పెడితే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి దాన్ని నిర్వీర్యం చేసినా కూడా అది నిర్వీర్యం కాకపోతే పరీక్షిత్తును సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి కాపాడడం జరుగుతుంది. దాంతో ఇక వారు తీసుకొని వచ్చి ద్రౌపదీదేవి పాదాల దగ్గర పడేస్తారు. పడవేసి వీడు అపాండవీయం చేయాలని ఇలా కంకణం కట్టుకున్నాడు, పరీక్షిత్తును కూడా అంతం చేయాలనుకున్నాడు, వీరిని అంతం చేస్తామని పాండవులు అంటే ద్రౌపదీదేవి ఆపివేస్తుంది. అతను అంతటి మహనీయురాలు. ఎందుకంటే ఇతడు బ్రాహ్మణ పుత్రుడు, ఇతడిని అంతం చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకము అనేది మనకు వస్తుంది. కాబట్టి అటువంటి మహాపాపాన్ని మనం మూటగట్టుకోకూడదు, గురుపుత్రుడు పైగా, కాబట్టి వదిలివేయండి అంటారు. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉపాయంతో పాటు ఒక శాపాన్ని కూడా అశ్వత్థామకి ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి అంటే, బ్రాహ్మణుడికి శిఖ అనేది ప్రాణంతో సమానం. శిఖ లేకుండా బ్రాహ్మణుడు ఉంటే మృత్యువు పొందినట్లే. కాబట్టి దానికి గుండు కొడిగేయండి, అంటే శిఖతో సహా ఇతనికి గుండు కొట్టివేయండి అని చెబుతాడు. అంతో ఆ విధంగా చేస్తాడు. దాంతో అతడు బ్రతికున్నా కూడా బ్రాహ్మణుడు మరణించినట్లయితే శిఖ లేకుండా. అదే సమయంలో వ్యాసుడు చెబుతాడు, అతనికి ఉన్నటువంటి దివ్యమణిని లాగివేయండి అంటాడు. అంటే అతని జన్మతః పుట్టుకతోనే నుదుటిన ఒక దివ్యమైనటువంటి మణితో పుడతాడనమాట. ఆ మణి ఉంటే అతడికి రోగము కానీ, అనారోగ్యము కానీ, శస్త్రము కానీ, ఏ విధమైనటువంటి జంతువు కానీ, బాణము కానీ, ఎటువంటి బాధ, ఆకలి దప్పుల బాధ కానీ అతనికి ఉండదు. దాన్ని లాగివేయండి అని వ్యాసుడు చెప్పి ఇతడు 3000 సంవత్సరముల పాటు కురూపిగా రక్తములు కారుతుండగా, ఒళ్ళంతా కూడా కుష్టు వ్యాధి పుట్టినవాడై రసి కారుతూ ఉండగా భూలోకంలో తిరుగుతూ ఉంటాడు అని శాపం ఇవ్వడం జరుగుతుంది. ఆ శాపం కారణంగా అతడు కలియుగం వచ్చినా కూడా, ఆ యొక్క ద్వాపర యుగం ముగిసి కలియుగం వచ్చినా కూడా అదే కురూపంతో, అదే రోగగ్రస్తమైనటువంటి శరీరమంతా కూడా పుండ్లు పుట్టి రసికారుతూ ఉండగా భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు 3000 సంవత్సరముల పాటు. ఆ తర్వాత ఈ యుద్ధం ముగిసి దాదాపుగా ధర్మరాజు రాజపట్టాభిషేకం చేసుకుని 40 సంవత్సరాల దాకా 36 సంవత్సరాలు పరిపాలన చేసి స్వర్గారోహణ చేసేటువంటి సమయంలో ఆ యొక్క అశ్వత్థామను చివరిగా చూడడం జరుగుతుంది. ఈ పాండవులు వారు ఆ కైలాసంకు వెళ్తూ, అంటే స్వర్గారోహణానికి వెళ్తూ వ్యాసుడి దగ్గర ఉన్నటువంటి అశ్వత్థామను చూడడం జరుగుతుందట. అది మన మూల భారతంలో లేదు కానీ వేరే భారతాలలో, మహాభారతాలలో ఉండడం జరిగింది. ఇది రామకృష్ణ పరమహంస గారు ఒకానొక కథలో చెప్పడం జరిగింది. అప్పటికీ ఆ అశ్వత్థామ సాధారణమైనటువంటి స్థితికి వచ్చారట. అంటే పూర్తిగా ఆ కురూపంతో రసలు కారుతున్నటువంటి శరీరంతో ఉన్నా కూడా పాండవుల ఏడ వైరీభావం అనేది నశించిన వాడై ఉన్నాడట. అప్పటి నుంచి కూడా ఆ విధంగా ఆ అశ్వత్థామ ఆ శాప కారణంగా, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి శాప కారణంగా ఈ భూలోకంలో తిరుగుతూనే ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా అశ్వత్థామ ఉన్నాడా అండి అంటే ఉన్నాడు ఖచ్చితంగా. కానీ చాలామంది అశ్వత్థామను చూసామని అంటే, కొంతమంది ఈ మహారాష్ట్రలోని ఒక బస్తర్ జిల్లాలో ఒక శివాలయంలో అశ్వత్థామ వస్తూ ఉంటాడు, అక్కడ పూజ చేస్తూ ఉంటాడు అని ఒకానొక కథనం అనేది ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి ఒక మహారాజు 900 సంవత్సరాల క్రితం
ఈ అశ్వత్థామను చూశాడని, అతడితో మాట్లాడాడని ఒకానొక కథనం అనేది ప్రాచుర్యంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ అశ్వత్థామ ఒకానొక హోటల్లో వచ్చి టిఫిన్ చేశాడని, 100 మంది తినేటువంటి భోజనాన్ని తిన్నాడని, నేను అశ్వత్థామని చెప్పాడని ఆ ముసలావిడితో చెప్పానని ఒక కథలు, ఈ 3-4 కథలు అనేవి ప్రాచుర్యంలో ఉన్నవి. కానీ ఇవి నిజమయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి శాపం ప్రకారము అతడు 3000 సంవత్సరముల పాటు మాత్రమే కురూపిగా ఆ విధంగా రస్సులు కారినటువంటి శరీరంతో జీవిస్తూ ఉంటాడు. కానీ మహాభారత యుద్ధం జరిగి శాస్త్రీయంగా చూసినట్లయితే 5000 సంవత్సరాలు దాటిపోయినది. కాబట్టి అతడి శాప విమోచనం అనేది జరిగినది. కాబట్టి అతడిని చూసేటువంటి అవకాశం ఉంది కానీ అతడు కురూపిగా చూడడం అనేటువంటిది అసాధ్యం. అందులోనూ అతడు కురూపిగా ఉన్న సమయంలో ఎవరితోడు మాట్లాడలేడు, మౌనంగా ఉంటాడు. జనారణ్యము లేనటువంటి ప్రదేశంలో మాత్రమే ఉండగలుగుతాడు. జనాలుంటే నువ్వు బతకలేవు అని చెబుతాడు అన్నట్టు. అంటే జీవించలేవు అని చెబుతాడు. అలా పారిపోతూ ఉంటాడు అన్నమాట. జనాలు కనబడితే అతడు పారిపోతూ ఉంటాడు. అసలు జనాలు అనేవారు అతని దగ్గరికి వెళ్ళలేనంత ఘోరమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో అతడు ఉంటాడు. కాబట్టి అశ్వత్థామ ఆ స్థితిలో చూడబడేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వీరందరూ చూసింది నిజమే అయితే అతడు సాధారణమైనటువంటి రూపంలో, ఆరోగ్యకరమైనటువంటి రూపంలోనే ఉంటాడు. కానీ అశ్వత్థామ వచ్చి టిఫిన్ చేస్తాడని, ఇదంతా చేస్తాడని, పృథ్వీరాజ్ చౌహాన్ చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అతను వ్యాసాశ్రమంలో, ఎందుకంటే వచ్చే వైవస్వత మన్వంతరంలో అతడు వ్యాసుడిగా మారబోతూ ఉన్నాడు. అందుకే అతడు చిరంజీవిగా ఉన్నాడు. ఈ వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నా కదా, ఈ వైవస్వత మన్వంతరం అయిపోయిన తర్వాత వచ్చే మన్వంతరంలో వ్యాసుడుగా అశ్వత్థామ మారుతున్నాడు. కాబట్టి అతడి వద్దే ఆ వ్యాసాశ్రమంలోనే, ఆ కైలాస పర్వత శ్రేణుల్లోనే ఎక్కడో అశ్వత్థామ ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి అశ్వత్థామ అందరికీ కనబడేటువంటి అవకాశం లేదు. మరి ఆ వ్యాస భగవానుడి ఆదేశంతో తీసివేయబడినటువంటివన్నీ, అంటే ఈ పాపములు, ఈ శాపములు, పానములు ఏవి తగలకుండా ఉన్నటువంటి ఆ మణి ఎక్కడికి పోయిందండి అంటే వ్యాస భగవానుడి దానిని స్వీకరించడం జరిగినది. కాబట్టి నీకు మళ్ళీ ఇవ్వడు దాన్ని. శాపం ప్రకారము అతన్ని ఆ విధంగా నిర్వీర్యంగా, ఆ శక్తి వల్లనే, ఆ శక్తి అతనికి ఉన్నది అనేటువంటి అహంకారం వల్లనే అతడు అంతగా విర్రవీగిపోయాడు. కాబట్టి ఆ అహంకారాన్ని తీసివేసినాడు. ఆ అహంకారంని తీసివేసి అతనికి జ్ఞానాన్ని ఇచ్చి పూర్ణంగా మళ్ళీ వ్యాసుడిగా మారేందుకు చేశాడు. కాబట్టి ఆ శక్తి అనేది ఇక నిర్వీర్యం అయిపోయింది. ఆ వ్యాసుడు దానిని నిర్వీర్యం చేసుకుని తనలో అంతర్గతం చేసుకోవడం జరిగింది. మళ్ళీ వ్యాసుడిగా జన్మించినప్పుడు ఆ శక్తి అతనిలోకి వచ్చి పూర్ణమైనటువంటి వ్యాస స్వరూపంగా అతడు రావడం జరుగుతుంది. ఇక మరి కల్కి అవతారానికి అశ్వత్థామకున్న సంబంధం ఏమిటండి? అసలు ఏ సంబంధము లేదు అశ్వత్థామకు కల్కి అవతారానికి. కల్కి అవతారము వచ్చి ఈ యుగం ముగిస్తే మరొక యుగము ప్రారంభమవుతుంది. అప్పటికి కూడా అశ్వత్థామ ఉంటాడు. అప్పటికి కూడా అశ్వత్థామ ఉంటాడు. ఈ మన్వంతరం ముగిసే వరకు కూడా అశ్వత్థామ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ అశ్వత్థామ వెళ్ళి కల్కి అవతారాన్ని కాపాడడము, కల్కి అవతారం కోసం యుద్ధాలు చేయడం అనేది ఈ యుగంలో ఉండదు. అశ్వత్థామకు యుద్ధాలు చేసేటువంటి శక్తి ఉండదు. అసలు 7 కూడా రారు, దర్శనాలు ఇస్తారు. ఒకవేళ తపస్సు చేసుకుంటే అశ్వత్థామ గురించి తపస్సు చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. హనుమంతుని గురించి తపస్సు చేసుకుంటారు చాలామంది. హనుమంతుని కూడా తులసీదాస్ గారు మనం ప్రత్యక్ష దర్శనం పొందినటువంటి విధానాలు మనం చూసాం. కాబట్టి అశ్వత్థామ అనేటువంటి వ్యక్తి యుద్ధము చేసేటువంటి అవకాశం కానీ, కల్కి కోసం వేరొకరితో పోరాడేటువంటి అవకాశం కానీ, కల్కి అవతారము అనేది స్వతహాగా వస్తుంది. ఒక విష్ణుయేశుడైనటువంటి బ్రాహ్మణుని కుటుంబంలో జన్మిస్తారు. ఆ విష్ణుయేశుడైనటువంటి అవతారాన్ని మళ్ళీ అశ్వత్థామ కాపాడవలసినటువంటి అవసరం లేదు. సహజంగానే కాపాడేటువంటి విధంగానే, ఆ విధంగానే పరమాత్మ ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఉంటాడు. కాబట్టి అశ్వత్థామ ఆ యొక్క కల్కి అవతారానికి పెద్దగా సంబంధం ఏమీ లేదు. ఇక మళ్ళీ అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే చెప్పాను కదా, కైలాస పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడంటే, మిగతా వారంతా కూడా తపస్సు చేస్తే అయితే అశ్వత్థామ ఆ యొక్క శాపం కారణంగా చిరంజీవి అయ్యాడు. 3000 సంవత్సరాల పాటు అలా జీవించి ఉన్నప్పుడు అతడు తపస్సు చేసుకునే విధంగా వ్యాసుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ చిరంజీవిత్వము అనేది కొనసాగడం జరుగుతుంది. ఆ విధంగా అశ్వత్థామ చిరంజీవి అయినాడు. అత్యంత బలవంతుడు అశ్వత్థామ. అంత గొప్ప అవతారం అశ్వత్థామ అవతారం. అది అశ్వత్థామ యొక్క చరిత్ర. ఇది అశ్వత్థామ గురించి మనకు ఇంతవరకు తెలియనటువంటి విషయాలు. అశ్వత్థామ మణి ఏమిటి, అశ్వత్థామ యొక్క చరిత్ర ఏమిటి అనేది చాలామంది అడుగుతున్నారు కదా. దానికి సంబంధంగా నేను ఈ వీడియోని చేయడం జరిగినది. ఇందులో అనేకమైనటువంటి విషయాలను మీకు అందించాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.